హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తికా ఫుడ్స్. ఇప్పుడు ఇది నేను చూపించబోయే పచ్చడి టమాటా పికిల్ అనమాట. ఇది నిల్వ ఉంటుంది. ఒక 20 డేస్, 1 మంత్ అలా నిల్వ ఉంటుంది. ఇది నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ నా కోసం చేసి ఇచ్చిన టమాటా పచ్చడి ఇది. చాలా రోజుల నుంచి మీకు చూపిస్తానని చెప్పాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఇంకా చూపిస్తున్నాను. దీనికోసం 1 కేజీ టమాటాలు కట్ చేసుకున్నారు ముక్కలుగా. ఇంకా 1 కప్పు ఆవాలు తీసుకున్నారు. 1 కప్పు ఆవాలు తీసుకుంటే దాంట్లో పావు వంతు మెంతులు తీసుకోవాలి. కప్పు ఆవాలకి పావు కప్పు మెంతులు తీసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చల్లారాక దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఒక పౌడర్ అయిపోతుంది కదా, ఆ పౌడరు మొత్తం వేయాలని కాదు, మనం పచ్చడిని బట్టి ఎంత వేసుకోవాలో అన్నది మనం చూసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువగా వేయిస్తున్నారనమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం కూడా మనం అస్తమాను ఇలా వేయించుకోకుండా ఉండడానికని కొంచెం ఎక్కువ వేయించుకుంటున్నారు అంతే. ఇలా దోరగా వేయించేశారు. వేయించేసిన తర్వాత ఇంకా తీసుకొని ఒక ప్లేట్‌లో తీసేసుకుంటే అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. 1 కప్పు ఆయిల్ వేశారు ఫస్టు. దాని తర్వాత ఇంకొక హాఫ్ కప్పు వేశారు. టోటల్‌గా 1 ½ కప్పు ఆయిల్ వేశారు. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఏం వేశారంటే ఎండుమిరపకాయలు ఒక 2, 3 వేశారు. ఇంకా మెంతులు, ఆవాలు కూడా ఫస్ట్ దీంట్లో వేశారు. దాని తర్వాత ఇంగువ చల్లుతున్నారు. ఇంగువ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ వస్తుందని చెప్పి ఇంగువ పౌడర్ చల్లేశారు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు దీంట్లో వేసేయాలి. ఇవి ఇంకా మగ్గుతూ ఉంటాయన్నమాట. చాలా మెత్తగా మగ్గిపోవాలి. ఎందుకంటే ఇంకా మనం మిక్సీ అది చేసుకోము. సో బాగా మెత్తగా మగ్గించేలా మనం చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మగ్గింది కదా, ఇంకా సరిపోదు. ఇంకా అసలు చాలా సేపు మగ్గాలి ఇది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నారు. తొందరగా మగ్గాలి అంటే సాల్ట్ మనం కొంచెం ముందుగానే వేసేసుకుంటే మంచిది కదా. సో అందుకని సాల్ట్ వేశారు. చూసారు కదా, సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మళ్ళీ మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. ఈ విధంగా కొంచెం మగ్గాయి. ఇప్పుడు దీని తర్వాత పసుపు వేశారు. ఎప్పుడైనా సరే మనకి వెజిటబుల్స్ మగ్గాలంటే ఫాస్ట్‌గా ఉప్పు, పసుపు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే దీంట్లో కూడా ఉప్పు, పసుపు వేశారనమాట. నెక్స్ట్ చింతపండు వేస్తున్నారు. డైరెక్ట్‌గా అలాగే వేసేశారు. ఎందుకంటే వాటర్ వేయకూడదు కదా. ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కదా 20 డేస్ దాకా. అందుకని వాటర్ తగలకూడదు అని చెప్పి చింతపండుని యాజ్ ఇట్ ఈజ్‌గా వేసేస్తే దాంట్లో ఉన్న లిక్విడ్ అంతా దాంట్లో కరిగిపోతుందనమాట. టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్‌గా. ఇప్పుడు ఈ పౌడర్ చేశారు. మెంతులు ఇంకా ఆవాలు ఉన్నాయి కదా, అది పౌడర్ చేస్తే ఇంత క్వాంటిటీ వేస్తున్నారు చూసుకోండి. పౌడర్ ఇంకా ఎక్కువే అయింది కదా, కానీ మనకి 1 కప్పుతో వేస్తున్నారు. ముక్కలు బాగా మగ్గిపోయినట్టే ఉన్నాయి. ఇంకా దీంట్లో ఫస్ట్ కారం వేశారు. ఒక హాఫ్ కప్పు కారం, హాఫ్ కప్పు కన్నా కొంచెం ఎక్కువే కారం ఉంది. కారం వేసి కలిపేస్తున్నారు బాగా. ఈ పచ్చడి నేను కూడా ఎక్కువ ఎప్పుడు చేయను. అమ్మ చేసినప్పుడు తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇప్పుడు మనం పొడిగొట్టుకున్న పౌడర్ చూడండి, హాఫ్ కప్ వేశారు. హాఫ్ కన్నా కొంచెం తక్కువ వేశారు. ఎందుకంటే ధనియాలు అదంతా కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి ఈ పౌడరు మనం అంత ఎక్కువ వేసుకోక్కర్లేదు. హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువలో ఈ పౌడర్ వేశారనమాట. అంతే అయిపోయింది ఇంకా. దీంట్లో ఏం వేసామంటే చింతపండు, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఈ పౌడరు మెంతులు, ధనియాల పౌడరు వేసి కలిపేశారు. అంతేనండి, మనకి టేస్టీ అయిన పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చుతుంది. ఇది మనం ఎప్పుడైనా సరే ఇడ్లీలోకి, దోశల్లోకి కూడా నంచుకోవచ్చు. అయితే అన్నంలో అయితే ఇంక సూపర్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.